హలో అండి. ఈరోజు 6 కప్పుల స్వీట్ చేసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: షుగరు 2 కప్పులు, శనగపిండి 1 కప్పు, కొబ్బరి కూరు 1 కప్పు, నెయ్యి 1 కప్పు, పాలు 1 కప్పు. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి శనగపిండిని వేసి దోరగా వేగనివ్వాలి. మంచి స్మెల్ వచ్చేదాకా వేగనివ్వాలి. శనగపిండి పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. శనగపిండి వేగిపోయిందండి. ఇప్పుడు కొబ్బరి కూరు వేసుకుందాం. కొబ్బరి పచ్చివాసన పోయేదాకా, పచ్చి కొబ్బరి కాబట్టి పచ్చివాసన పోయేదాకా బాగా వేగనివ్వాలి. సిమ్లోనే పెట్టుకొని వేపాలండి. హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. కొబ్బరి బాగా వేగిపోయింది. ఇప్పుడు 1 కప్పు పాలు పోసుకొని ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. 1 కప్పు నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకుందాం. నేను 2 కప్పుల షుగర్ వేసానండి. ఆ వీడియో మిస్ అయ్యింది. షుగర్ వేయంగానే ఈ పలచగా అయిపోయింది. బాగా దగ్గరుండి తిప్పుకొని బాగా దగ్గరికి వచ్చి ప్యాన్ నుంచి దగ్గర పడేదాకా తిప్పుకుంటూ ఉండాలి. ప్యాన్ నుంచి విడిపోయేదాకా తిప్పుకుంటూ ఉండాలి. స్వీటు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నెయ్యి రాసిన ప్లేట్లో వేసి కొంచెం సేపు ఆరనిచ్చి ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం సేపు ఆరనిచ్చి తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి ఈ స్వీట్ చేయటం. మీరు కూడా చేసి చూడండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది.